అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి జాతరకు సంబంధించిన జాతర కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు తెలుసుకునే ప్రయత్నం సార్. మొత్తం కూడా క్రౌడ్ పెద్దగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్? మనం ముందే చాలామంది జనాలు భక్తులు ప్రత్యేకంగా దర్శనానికి వస్తారని అనుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు సిబ్బంది అధికారులు డిప్లాయ్ చేస్తూ పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్షల మంది వచ్చినా కూడా వారు స్మూత్గా ఇక్కడ దర్శనం తీసుకొని వారు భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు. సార్, మనం చూస్తున్నాం మొత్తం 2 సంవత్సరాలు ఒకసారి కూడా జాతర అవుతుంది. లక్షలాది మంది కూడా వస్తున్న పరిస్థితి. వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే వారికి ఉంది సార్. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని రోజుల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి సార్? మీకు తెలిసిన విషయం, ఈ జాతర 16 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి దాకా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ డెపో కింద గుట్ట కింద ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడే ఆ సౌకర్యాలు వాడుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతమంది వారు ఓన్ ప్రయాణంలతో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వారు కూడా వేరే వేరే జోన్స్ ఏర్పాటు చేసి అక్కడ వారికి ఉండడానికి మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా లక్షలాది మంది వస్తున్న క్రమంలో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కదా. ఆరోగ్య శాఖ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రత్యేకంగా అన్ని శాఖలు, వైద్య శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖలు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శాఖ టీమ్స్ కూడా 24/7 మానిటరింగ్ ఉన్నది. వేరే వేరే ఏరియాలో వాళ్ళకి స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లీన్ అవర్స్లో, అంటే భక్తులు కొంచెం తక్కువ వచ్చే సమయంలో మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ శానిటేషన్ మెజర్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతర పూర్తి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి మొత్తం శానిటైజ్ చేసి ఏ విధంగా అంతకుముందు ఉండే దానికన్నా మించిన మనం ఈ ప్రాంతానికి మళ్ళీ క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు, భక్తులు వచ్చే రద్దీని పట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే ఎండ ఎక్కువ ఉన్న క్రమంలో కూడా చల్లుమ పందిర్లు కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రం నుంచి వస్తున్న భక్తులకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఆర్టీసీతో మాట్లాడి ఆర్టీసీ సంబంధించిన బస్సులను కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. మరొక 2-3 రోజులు కూడా ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కానీ వచ్చిన భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు. పారిశుద్ధ్యానికి విషయానికి వస్తే పారిశుద్ధ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా శానిటైజేషన్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.